ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుండి 15 వచనాలు ధ్యానించుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవ్వడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లానెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి మనుష్యుడు ప్రతివాడును అలాగే ఉన్నాడని. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగగా, యేసు ఇట్లానెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానినే సాక్ష్యమిచ్చుచున్నాం. మా సాక్ష్యము వీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడి తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవ్వడునూ లేడు. అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రియ దేవునికి బిడలారా, ఈ దినము యోహాను సువార్తలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము చూడబోతున్నాం. మరి ఒక పరిసయ్యుడు, యూదుల అధికారి అయిన ఒక వ్యక్తి, ఆయన పేరు నికోదేము. ఆయన ఒకరోజు చీకటిన ప్రభు దగ్గరికి వచ్చి, తను దేవుని యొద్ద నుండి వచ్చిన మనిషి గురించి నేను ఎరుగుదును, ఎందుకంటే దేవుడు ఒక్కరికి తోడై ఉంటేనే తప్ప మీరు చేస్తున్నటువంటి కార్యములు ఎవరు కూడా చేయలేరు. దట్ మీన్స్ తన మనసులో ఒక విషయాన్ని ఒప్పుకుంటున్నాడు. యేసుమున్, మీరు దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి మరి వ్యక్తి, దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు అని చెప్పి యేసును గురించి ఆయన తను మనస్ఫూర్తిగా మాట చెప్తూ ఆయన ప్రభుతో మాట్లాడడానికి వచ్చినప్పుడు యేసు అతనికి ఒక మాట అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవుని నుండి వచ్చిన వాడు తప్ప ఎవరు కూడాను ఇంత చక్కగా బోధించరు అని చెప్పి ఆయన యేసుతో ఆడే మాటలను బట్టి యేసుప్రభు అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే దైవరాజ్యానికి హక్కుదాడు కాగలడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే క్రొత్తగా జన్మించే అనుభూతి కావాలి అని. ఆ మాటకు నికోదేము
ముసలివాడైన వాడు ఎలా మళ్ళీ రెండోసారి తన తల్లి గర్భంలో ప్రవేశించి జన్మింపగలడు? ఇది సాధ్యమేనా? రెండోసారి కొత్తగా జన్మించాలంటే దాని అర్థం ఏమిటి అని ఆయన ఒకలాంటి ప్రశ్న వేసినప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీటి మూలంగా అనే ఆ మాటల్లో ఏదో నీళ్ళ లోపలికి వెళ్ళి మనము రావడం అనే కాదు. ఇది అయితే అనేక మంది ఇంటర్ప్రిటేషన్లో అది బాప్తిస్మానికి సూచిస్తుంది అని స్పష్టంగా తెలియజేస్తారు. అయితే ఒకవేళ అది నిజమే కావచ్చు, కానీ నీటి మూలంగా ఆత్మ మూలంగా అనగా దేవుని వాక్యము నీటితో సమానము. ఎందుకంటే మనిషి యొక్క జీవితాన్ని శుద్ధి చేసేది, మనిషి యొక్క శరీర మాలిన్యతను తుడిచేది నీళ్ళు. థ్యాంక్ యూ. కనుక నీటి మూలంగా అనగా దేవుని యొక్క వాక్యము నీటితో సమానంగా సరిపోల్చబడి దేవుని నీటి ద్వారా ఒక మనిషి జన్మించాలి, వాక్యం ద్వారా జన్మించాలి. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా ఒకడు జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. దేవుని ఆత్మ మూలంగా ఒక మనిషి జన్మించడం అనేది విశేషం. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ గురించి సంపూర్ణమైన అవగాహన కలిగినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు ఆత్మ ద్వారా జన్మించేటటువంటి వాడై, ఆత్మ ద్వారా నడిపించబడేవాడై, ఆత్మాభిషేకం పొందినవాడై ఉండగలడు. ప్రభువారు అంటున్నారు, శరీరం మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మనై ఉన్నది. శరీరం అంటే రక్త మాంసము కలిగినటువంటి జీవితాలు, అది మామూలు శరీరంగానే ఉంటుంది. కానీ ఆత్మీయంగా జన్మించిన వ్యక్తి తను దేవుని యొక్క దైవశక్తికి అతీతమైన దైవశక్తి కలిగిన వారై జీవిస్తారనేది యేసు ప్రభువారి యొక్క మరి స్పష్టమైన వివరణ. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దని ప్రభు మరి నికోదేముకి తెలియజేస్తూ, గాలి తనకిష్టమైన చోటికి విసురును, నువ్వు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. పరిశుద్ధాత్మ వాస్తవానికి ఆత్మ, ఇది గాలి లేక ఊపిరి అనే పదం కూడా మరి సూచిస్తుంది. అయితే ఆత్మ ఎటు వెళుతుందో, ఎటు వస్తుందో, ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కానీ ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు ఒక వ్యక్తి తన కార్యకలాపాలలో, తన మాట తీరులో దైవికమైన శక్తితో నిండి ఉన్నప్పుడు ఈయన ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తి ఆత్మీయమైన వ్యక్తి అని మనము గ్రహించగలము. కనుక గాలి తనకిష్టమైన చోట ఎలా అయితే ఇసురుతుందో దాని శబ్దం మనం వింటామే కానీ అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి పోతుందో తెలియదో, ఆత్మ మూలంగా జీవించిన వ్యక్తి కూడా ఆ రీతిగానే ఉండును అని ప్రభు తెలియజేస్తున్నాడు. అందుకు ఇదేమో ఈ సంగతులు ఎలాగూ సాక్ష్యము. ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి వారికి అవగాహన లేదు కనుక. ఆయనైతే ఒక నాయకుడే, ఆయన ముసలివాడే, కానీ పరిశుద్ధాత్మ అనుభూతిలో ఆయన సరిగా నెరగని వాడు కనుక ఇది ఎలా సాధ్యం అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు ఆయనకి అంటున్నాడు, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడై ఉండి కూడా వీటిని ఎరుగవా? ఒక బోధకుడు నువ్వు అని యేసు ప్రభు అంటున్నాడు. మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాం, చూసిన దానిని సాక్ష్యం ఇచ్చుచున్నాం, మా సాక్ష్యం మీరు అంగీకరింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసు ప్రభువారు తను చూచిన సంగతులు, ఎరిగిన సంగతులే చెప్తున్నానని చెప్తూ, భూ సంబంధమైన సంగతులను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధం అనేది మీతో చెప్పినడలా ఎలా నమ్ముదురు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ నికోదేముతో స్పష్టీకరణ చేస్తున్నాడు. ఏంటంటే ఆయన పైనుండి వచ్చిన వాడు, పరలోక సంబంధి అయిన వాడు
ఆత్మ సంబంధి అయిన వాడు. అవును, యేసే జన్మతః ఆత్మ ద్వారానే జన్మించినవాడు, ఆత్మ ప్రభావం కలిగినవాడు, ఆత్మాభిషేకం కలిగినవాడు. ఆత్మ ద్వారా ఆయన అరణ్యానికి కొనిపోబడి 40 రాత్రింపగలు ప్రార్థన చేసినవాడు. అన్ని విషయాల్లో యేసు ప్రభు మీద 100% ఆత్మ కార్యములు, పరిశుద్ధాత్మ అభిషేకం గురించి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఆయన మరి పరలోక సంబంధమైన సంగతులను ఎరిగినవాడు. మరి భూ సంబంధమైన సంగతులకు ఒకవేళ నేను చెప్తే మీరు వినకపోయినప్పుడు, అర్థం చేసుకోకపోయినప్పుడు, పరలోకమైన సంబంధమైన సంగతులను ఎలా మీరు తెలుసుకోగలరు అని యేసు ప్రభువారు ఆయనకి ప్రశ్నిస్తూ మరి ఆయనకి ఆ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. అయితే పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవ్వడునూ లేడు. యేసు ప్రభువారు చాలా క్లియర్గా ఈ మాట చెప్తా ఉన్నాడు. ఎందుకంటే భూమి మీద చాలామంది మహానుభావులు పుట్టవచ్చు, కానీ వారందరూ పరలోక రాజ్యానికి వెళ్ళే విషయంలో మరి అనేక మంది మరి వెళ్ళలేరు. ఎందుకంటే భూ సంబంధమైనది భూమిలో ఉండిపోతుంది, పర సంబంధమైనది ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళుతుంది. యేసుప్రభువారు అంటున్నాడు, పరలోకం నుంచి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకం ఉండువాడు మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవ్వడునూ లేడు. యేసుప్రభువారు పరలోకం నుంచి వచ్చారు, మరలా తిరిగి పరలోకానికి వెళ్ళగలడు, అనేక మందికి తీసుకుని వెళ్ళగలడని చెప్తూ ఈ లోకములో అనేక మంది జీవితాల్లో పాపపు ఆ సర్పము మరి కాటేసినప్పుడు అరణ్యములో మోషే మరి ఏ విధంగా అయితే ఒక సర్పాన్ని పైకెత్తి అది నిలబెట్టడం ద్వారా దాన్ని చూచిన వారు మరి విశ్వసించారో ప్రభువారు ఇక్కడ తెలియచేస్తున్నాడు. అరణ్యంలో మోషే సర్పాన్ని విగ్రహాన్ని ఎత్తినప్పుడు మామూలుగా వారికి కాటేసినటువంటి నిజమైన పాము యొక్క మరి విషయం విరుగుడై అనేక మంది ఆ పాము చూసిన వారు బ్రతికారు. అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యేసుప్రభు వారు ఈరోజు ఎందుకు శిలువ మీద చనిపోయారు, శిలువ మీద ఎత్తబడ్డారంటే ప్రతి మనిషి ఆ కలువరి శిలువ వైపు చూచినప్పుడు వారికి పాపపు విషము విరుడుగై పాపపు యొక్క రోత బ్రతుకు నుంచి విడుదల పొంది ఆయనకు మహిమ కలిగి జీవించే భాగ్యవంతులు కాగలరని. కనుక విశ్వాసము ద్వారా మాత్రమే ఇది సాధ్యము. విశ్వాసం ద్వారా మాత్రమే దైవరాజ్యానికి ప్రవేశించే ఆ యొక్క అర్హత మనం పొందగలమని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేశారు. కనుక రండి, మన కొరకు కలువరి శిలువలో చనిపోయి మరణించి ఎత్తబడిన మన మహోన్నతుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు విశ్వాసం కలిగి జీవించడానికి మనము అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభువు విన్న వాక్యం మా జీవితాలకు దీవెనకరంగా ఉంచి నిత్య జీవానికి వారసులవ్వాలంటే ప్రభువు మేము క్రొత్తగా జన్మించాలి. మా మనస్సు, మా జీవితాలు, మా స్థితిగతులు నూతనంగా మలుచుకోవాలి. పాప రోత బ్రతుకు నుంచి మేము విడుదల పొందాలి. తండ్రి, ఈ దినాన ఈ వాక్యం విన్న ప్రతి బిడలు తమ జీవితంలో ఒక నూతన అనుభూతి పొంది నూతనమైన స్థితిగతిలోనికి మలచబడి ప్రభువు మీ యందు విశ్వాసము ద్వారా మీ రాజ్యములో ప్రవేశించే హక్కుదారులై మీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యవంతులుగా కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.